श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। ఈ ప్రకారముగా కామాదులను జయించి అంతర్ముఖ దృష్టి కలవాడు బ్రహ్మానుభూతిని పొందగలుగునని చెప్పుచున్నారు. 24వ శ్లోకము. యోంతః శుకోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. తాత్పర్యము. ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము కలవాడై ఉండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును, అనగా మోక్షమును పొందును. వ్యాఖ్య. బ్రహ్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును ఎవరు పొందగలగడో ఈ శ్లోకమున వివరింపబడుచున్నది. సర్వోన్నతమగు బ్రహ్మ నిర్వాణ స్థితిని ప్రయత్నముచే సర్వులను పొందగలరు. ఆ ప్రయత్నమేమి అనగా బాహ్య సుఖములను ఇచ్చగింపక దృష్టిని అభ్యంతరమునకు మరలించి ఆత్మసుఖమునే అన్వేషించుట, ఇంద్రియార్థములందు క్రీడింపక ఆత్మయందే రమించుట అగును. అనగా ఇంద్రియములను మనస్సును విషయాదులపైకి భోగ విలాసములపైకి పరగడనీయక అరికట్టి వివేక వైరాగ్యాదులచే వానిని స్వస్వరూపాత్మయందు స్థాపితము ఒనర్చవలయను. ఈ శ్లోకమునందు 3 విషయములు ప్రస్తావించబడినవి. మొదటిది సుఖము, 2 క్రీడ, 3 జ్యోతి. ఒక్కొక్క దానిని గూర్చి సంక్షేపముగా ఇచ్చట విచారించదము. 1. సుఖము. సామాన్య జనులు సుఖము కొరకై బాహ్య పదార్థములనే శోధించుచున్నారు. తద్వారా వారు అల్పమగు ప్రతిబింబ సుఖమునే పొందుచు దానినే గొప్పగా తలంచి తృప్తిపడుచున్నారు. కానీ వాస్తవముగా విచారించినచో సుఖము బాహ్యమున లేదు, అంతరముననే కలదు. సుఖము యొక్క ప్రధాన కేంద్రము అంతరాత్మయందే కలదు. అది శాశ్వతమైన సుఖము. బింబానందము, బాహ్య సుఖము అశాశ్వతము, క్షణికము, ప్రతిబింబము, దుఃఖమిశ్రితము, అసత్యము అని ఎరింగి వివేకవంతులు తమ యావచ్చక్తిని అంతర్ముఖముగా మరలించి ఆత్మసుఖమునే క్రోలుదురు. అట్టివారు ధన్యులు, కృతకృత్యులు. అచిరకాలములో వారు బ్రహ్మభూతులై వెలియగలరు. 2. క్రీడ. అగ్నులు బాహ్యమున గల వస్తువులందే క్రీడింతురు, విషయక్షేత్రములందు రమించుదురు. వారికి అదియే క్రీడాస్థలము. కానీ విఘ్నుడు దృశ్య పదార్థములు చంచలమునని గ్రహించి వానిని ఉపేక్షించి ఆత్మధ్యానమందే కాలము గడుపును. వానికి అదియే ఆరామస్థలము, ఉద్యానవనము, క్రీడాంగణము, విహార ప్రదేశము. బహిర్ముఖ దృష్టి కల వారికి దాని యొక్క విలువ తెలియదు. అట్టి వస్తువు ఒకటి ఉన్నదనియు కూడా వారు ఎరుగరు. వివేకవంతులు దాని సత్తువ గ్రహించి దాని యందే క్రీడించుచు అనంత శాంతిని పడయుదురు. 3. జ్యోతి. సామాన్యులకు బాహ్యమున గల సూర్యచంద్రాదులే జ్యోతులు అయినను వానిని కూడా ప్రకాశింపచేయు ఒక జ్యోతి మరొకటి కలదు. తస్య భాసా సర్వమిదం విభాతి. అదే ఆత్మ. సూర్యుని నేత్రము ప్రకాశింపచేయును, నేత్రమును బుద్ధి ప్రకాశింపచేయును, బుద్ధిని ఆత్మ ప్రకాశింపచేయును. అది జ్యోతిర్జ్యోతి, పరంజ్యోతి. మహనీయులు అట్టి ఆత్మజ్యోతినే ఆశ్రయించి శాశ్వత ప్రకాశ స్వరూపులై వర్తించుదురు, జీవన్ముక్తులై వెలయుదురు. ఈ ప్రకారముగా దృశ్య వ్యామోహమును వదిలి ఆత్మయే సుఖస్థానముగను క్రీడాస్థలిగను ప్రకాశ క్షేత్రముగను గలవాడు నిరంతరము ఆత్మధ్యానపరాయణుడే అగుచు బ్రహ్మభూతుడై బ్రహ్మ నిర్వాణమును పడయుచున్నాడు. ప్రశ్న. బ్రహ్మ సాయుజ్యమును మోక్షమును ఎవడు పొందగలుగును? ఉత్తరము. బాహ్య సుఖములను వదిలి ఆత్మయందే సుఖమును పొందువాడు, బాహ్య క్రీడల అందు ఆసక్తి వదిలి లేక ఆత్మయందే క్రీడించువాడు, బాహ్య ప్రకాశములందు దృష్టి లేక ఆత్మయందే
ప్రకాశము కలవాడు బ్రహ్మ నిర్వాణమును అనగా మోక్షమును పొందును. అట్లు బ్రహ్మ సాక్షాత్కారమును పడిసిన వారి లక్షణములను 2 శ్లోకముల ద్వారా వివరించి చెప్పుచున్నారు. 25వ శ్లోకము. లభంతే బ్రహ్మ నిర్వాణమృషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. తాత్పర్యం. పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమము అందు ఆసక్తి కలవారును అగు ఋషులు అతీంద్రియ జ్ఞానులు బ్రహ్మ సాక్షాత్కారమును మోక్షమును పొందుచున్నారు. వ్యాఖ్య. బ్రహ్మ సాయుజ్య రూప మోక్షమును ఎవరు పొందగలరో ఈ శ్లోకమున ఇంకనూ వివరముగా చెప్పబడినది. ఋషులు మోక్షధామమును అలంకరించెదరు అని ఇచ్చట పేర్కొనబడినది. ఋషులనగా ఎవరు? ఋషికములు అను ఇంద్రియములను జయించి మనస్సును పరమాత్మయందు సంలగ్నము అనర్చిన వారే ఋషులు. ఋషిత్వమనున్నది ఒకానొక మహోన్నత పదవి. అది BA, MA వలె ఒక డిగ్రీ వంటిది. దానిని ప్రయత్నముచే సర్వులను పొందవచ్చును. నేడు అజ్ఞానిగానున్నవాడు స్వప్రయత్నముచే సత్ప్రయత్నములచే రేపు ఋషి కావచ్చును. విశ్వవిద్యాలయ డిగ్రీల కొరకై 10 లేక 15 సంవత్సరములు విద్యార్థులు నిరంతర కృషి ఎట్లు జరుపుచున్నారో అట్లే ఈ ఋషిత్వమును కోరుకున్న కొంతకాలము అనవరత సాధన చేయవలను. అట్లు సాధనయందు ఆరితేరిన వాడు ఇక సామాన్య మానవుడుగా ఉండడు, ఋషిగా మారిపోవును, జగద్వంద్యుడై పరుగును, 1000 ఏళ్ల సాక్షాత్ భగవంతుడుగా మారిపోవును. బ్రహ్మైవ భవతి. ఈ సాధనలలో ముఖ్యములైనవి 4 ఇచ్చట ప్రస్తావించబడినవి. మొదటిది పాపరాహిత్యము. 2 సంశయములు ద్వంద్వములు లేకుండుట. 3 ఇంద్రియ మనోనిగ్రహము. 4 సర్వభూత దయ. ఇవి సాధకునకు అమూల్యములైనవి కాబట్టి వీనిని గురించి ఒకంత యోచించవలసి ఉన్నది. మొదటి పాపరాహిత్యము. ప్రతి జీవి యొక్క చిత్తమందు అనేక జన్మార్జిత పాప పంకిలములు ఉండును. అది పరమార్థ మార్గమున అడ్డుగోడవలె నిలిచి ఉన్నది. పాప చిత్తమునందు ఆత్మజ్ఞానము ఉదయించదు. కాబట్టి పుణ్యకార్యముల చేతను నిష్కామ కర్మాచరణము చేతను భక్తి ధ్యానాదుల చేతను ఆ పాపమును పోగొట్టుకొని వస్త్రమును ఉతికినట్లు చిత్తమును కల్మషరహితముగా చేసుకొనవలయును. 2 సంశయరహితత్వము. సంశయములు ద్వంద్వములు మున్నగు వానిని వివేకము యొక్క సహాయముచే పారద్రోలవలను. ఛిద్యంతే సర్వ సంశయాః అనునట్లు పరమార్థ జ్ఞానముచే తత్వ విచారణచే సర్వ సంశయములను పోగొట్టుకొనవలెను. 3వది ఇంద్రియ మనోనిగ్రహము. దృశ్య వస్తువులపైకి పరిగిడు ఇంద్రియములు మనస్సు మోక్షమునకు గొప్ప అవరోధములుగా ఉండును. కావున వివేక వైరాగ్యాదులచే వాణ్ణి చక్కగా స్వాధీనపరుచుకొని ఆత్మయందు స్థాపితమునర్చుకొనవలెను. ఇంద్రియ జయము లేకుండా ఆ మోక్ష మార్గమున ఒక్క అడుగైనను ఎవరునూ ముందునకు వేయలేరు. చెడు గుర్రములు గల రథము గమ్యస్థానమును ఎట్లు చేరలేదు అట్లే సంయమము నర్పబడని ఇంద్రియములు గల మనుజుడును ముక్తిధామమును చేరజాలడు. కాబట్టి వానిని తన అదుపులోనే ఉంచుకొనవలయును. 4వది సర్వభూత దయ. సర్వభూతహితే రతాః అను వాక్యము దాని భావము గీతయందు పెక్కు చోట్ల కానంబడుచున్నది. అది అనుష్ఠాన వేదాంత సూత్రము. అంతయు బ్రహ్మమే అనునది సిద్ధాంతము. సర్వభూత దయ అనునది ఆ సిద్ధాంతము యొక్క ఆచరణ భావము. ఒక ప్రాణిని దూషించుచు ద్వేషించుచున్న వాడెన్నటికీ సర్వాత్మ భావము కలవాడు కానేరడు. అంతయు ఆత్మ అను భావము జీర్ణమైన వాడు
ఒక్క ప్రాణికైనను అపకారము చేయజాలడు, హితమునే చేయును. ఏలయనగా విశ్వమంతయు ఆత్మరూపముగా తన రూపముగా గాంచువాడు ఒక ప్రాణికి అపకారము చేసినచో తనకు తాను అపకారము చేసుకొనినట్లే అగును. కావున సర్వాత్మ భావన కలవాని అందు ఎల్లప్పుడూ సర్వభూత దయ తొణికిలలాడుచుండును. ఒకడు ఆత్మజ్ఞాని అగునో కాదో తేల్చి చెప్పుటకు ఇది ఒక చక్కని గురుతు. ధ్యానానుష్ఠానములు మందు వంటివి అని చెప్పినచో సర్వభూతదయ పథ్యము వంటిదని చెప్పవచ్చును. మందు తిని పథ్యము సరిగా లేనిచో రోగము నయము కానట్లు భగవద్ధ్యానము చేయుచు సర్వభూత దయా జీవకారుణ్యము లేనిచో ఆ ధ్యానము సక్రమ పద్ధతిలో లేదు కనుక భవరోగము దానిచే ఉన్మూలనము కానేరదు. ఇచ్చట సర్వభూత హితే రతాః అని చెప్పుటచే ఏ ఒకానొక ప్రాణిపై దయ చూపిన చాలదనియు సమస్త ప్రాణికోట్లపై కరుణ కలిగి వాని క్షేమమునకై యత్నించవలయుననియు సూచితమగుచున్నది. ఈ ప్రకారంగా పై 4 లక్షణములు కలిగి ఋషి అయి విలసిల్లువాడు బ్రహ్మ నిర్వాణ రూప మోక్షమును పడయగలుగుచున్నాడు. ప్రశ్న: బ్రహ్మ సాక్షాత్కారమును ఎవరు పొందగలుగుచున్నారు? ఉత్తరము: పాపము నశించినవారు, సంశయములు ద్వంద్వములు తొలగినవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, సర్వభూత హితము ఆచరించువారు బ్రహ్మ సాయుజ్యము మోక్షమును పొందగలరు. ప్రశ్న: ఋషులు అనగా ఎవరు? ఉత్తరము: పైన తెలిపిన 4 సుగుణములు కలవారు.